ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జనవరి నెల 10వ తారీఖు 2026. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారి జీవితంలో వారు చేసిన మంచి పనుల నుండి మనము స్ఫూర్తిని పొందుకొని మన జీవితంలో మనము ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాదు, ప్రతి శనివారము ఒకే ప్రశ్న అడుగుతున్నాను. ఏమంటే, వీరందరూ వీళ్ళ జీవితకాలంలో చేయవలసినది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? సరే, ఈరోజు డిస్కషన్ కొరకు నేను గ్లాడిస్ మే ఐల్వార్డ్ గురించి తీసుకున్నాను. ఈమె ఫిబ్రవరి నెల 24వ 1902 సంవత్సరంలో జన్మించారు. 3 జనవరి 1970లో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈమె చైనాకు చెందిన బ్రిటిష్లో జన్మించిన సువార్థిక క్రైస్తవ మిషనరీ. యాంగ్చెంగ్ కౌంటీకి చేరుకున్న తర్వాత ప్రేమ, సద్గుణం, సౌమ్యత, సహనం, విధేయత, నిజం, అందం మరియు భక్తి అనే 8 సద్గుణాల ఆధారంగా ది ఇన్ ఆఫ్ ద 8 హ్యాపీనెస్ అనే పేరుతో ఉన్న సంస్థను నిర్వహించడంలో ఐల్వార్డ్ ఒక వృద్ధ మిషనరీ జిన్నీ లాసన్తో కలిసి పనిచేశారు. అక్కడ ఆమె మరియు శ్రీమతి లాసన్ ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా నవజాత క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలనే ఆశతో యేసు గురించి కథలను కూడా పంచుకున్నారు. కొంతకాలం ఆమె రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వానికి సహాయకురాలిగా ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆమె యువతుల కాళ్లను బంధించకుండా కొత్త చట్టాన్ని అమలు చేయడంలో గ్రామీణ ప్రాంతాలలో పర్యటించింది. ఇన్స్పెక్టర్లపై చాలా ప్రతిఘటనను మరియు కొన్నిసార్లు హింసను కూడా సృష్టించిన రంగంలో ఆమె చాలా విజయాన్ని సాధించింది. ఐల్వార్డ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా జాతీయురాలిగా మారింది మరియు ప్రజలలో గౌరవనీయమైన వ్యక్తిగా నిలిచింది. అనాథలను స్వీకరించి అనేక మందిని స్వయంగా దత్తత తీసుకుంది. అస్థిర జైలు అల్లర్లలో జోక్యం చేసుకుని జైలు సంస్కరణలను సమర్థించింది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి తన ప్రాణాలను పరంగా పెట్టింది. 1938లో ఈ ప్రాంతాన్ని జపనీస్ దళాలు ఆక్రమించాయి. గాయపడి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐల్వార్డ్ 100 మందికి పైగా అనాథలను పర్వతాల మీదుగా సురక్షితంగా తీసుకెళ్ళింది. వారిని వ్యక్తిగతంగా చూసుకుంది. చివరికి ఆమె 1958లో తైవాన్లో స్థిరపడింది. అక్కడ ఆమె గ్లాడిస్ ఐల్వార్డ్ అనాథాశ్రమాన్ని స్థాపించింది. అక్కడ ఆమె 1970లో మరణించే వరకు పనిచేసింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.